హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగురా? మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి అందరికీ కృష్ణుడి జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా నిజంగా యాక్చువల్లీ ఈరోజు పాపనో పాప ఇద్దరు కలిసి ఉంటే ఈరోజు కృష్ణాష్టమికి సంబంధించిన ఆ గెటప్ లేసి మంచిగా గోపిక లెక్కన లేకపోతే కృష్ణుని లెక్కన మంచిగా గెటప్ చేస్తూ ఉంటుంటివి. కానీ ఈరోజు మిస్ అయిపోయారు, వాళ్ళు పోయారు కాబట్టి ఇక ఈరోజు కాకపోతే మాకు చాలా అంటే చాలా పెద్ద పని ఉంది. మేము రాత్రి వచ్చేసరికి మా చిట్టే అంటే ఎవ్రీ 15th మాకు ఒక చిట్ అవుతుంది అన్నట్టు. మేము యూత్ మెంబర్స్ ఇక్కడ ఒక 22 మంది ఉంటాము. అందరం కలిసి చిట్టి చేసుకున్నాం. రాత్రి వచ్చేసరికి ఎంత అయింది? 2:30 వీన్ వల్ల అయింది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్లలో మెసేజ్లు, రీళ్ళు, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం. మొత్తం షెడ్ గురించి మాట్లాడుకునేసరికి యాక్చువల్లీ మేము ఏమనుకున్నాం అంటే మొత్తం షెడ్ విషయము జస్ట్ ఓన్లీ మన కట్టెలు వాతి మీదికెళ్ళి కవర్ కప్పేసి లోపల డెకరేషన్ చేసుకుందాం, ఒక 5-6 వేల పని అయిపోతుందని ప్లానింగ్ ఉండే. సో మేము కూడా అదే అనుకున్నాం. కాకపోతే అక్కడ ల్యాండ్ ఇష్యూ ఉంది కదా, అది ఇప్పుడు కాకుండా ఎప్పుడు మాది మాది అనే లొల్లి ఉంది కదా. సో ఏం చేసినామంటే మేము అందరం చిట్టి చేసుకుంటాం. ఎవ్రీ మంత్ 500 అలా జమ చేసుకుంటాం. నేను ఒక 500, వీడు ఒక 500, తమ్ముడు ఒక 500, ఇట్లా ఇంట్లో ముగ్గురుంటే 1500, ఇద్దరుంటే 1000, ఒకరుంటే 500, ఇట్లా 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 దాదాపుగా మేము ఒక 3 years అయిపోయింది. ఇది 4th year మేము జమ చేసుకోబట్టి. ఇక దాంట్లోకి వెళ్ళి బోనాల పండుగ తీసినాం. ఒకసారి 1,00,000 తీసినాం, ఒకసారి 2,00,000 తీసినాం. అది ఖర్చు అయిపోయింది. ఇప్పుడు ఒక 1,20,000 దాకా మా దగ్గర ఉండే. ఆ డబ్బులను దాదాపు ఒక 80,000 వరకు తీసి ఇప్పుడు షెడ్ కడదామని ప్లాన్కి వచ్చినాం. ఇక అమౌంట్ అయితే రాత్రి తీసి పెట్టేసినాం. ఇక దానికి ఇక మస్తు ఎట్లుంటే ఒక 10 మందిల దగ్గర ఉన్న పైసలు తీయాలంటే అందరు యాక్సెప్ట్ ఉండాలి కదా. దాన్ని ఒప్పించుకొని అందరు అంగీకారం చేసుకొని సైన్లు పెట్టుకొని చిట్టి చేసుకొని అందుకే ఒక డబ్బులు కొన్ని తీసి ఇప్పుడు కొన్ని అలా అక్కడ పని ఉన్నాయి కదా, కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసుకొని దాని తర్వాత రేకులకు పోయి దాని తర్వాత అవి ఉంటాయి కదా పైపులు అని ఉంటాయి కదా, అవన్నీ ఇక ఈరోజు రేపు ఎల్లుండి. ఈరోజు ఎవరు సాటర్డే కదా. అబ్బా ఇది చూసినా అనుకోకుండా సాటర్డే వస్తుందా నిజంగా. అసలు అనుకోకుండా మనిషి పనులు మొత్తం అసలు అంటే శుభకార్యం ఉంటుంది చూసినా, అనుకోకుండా నాకు శనివారం వచ్చేస్తుంది. శనివారం కలిసిపోతుంది అది నిజంగా. సో ఇప్పుడు అక్కడ పోయి మా మండలి ప్రెసిడెంట్ కూడా వస్తాను అనుకోకుండా ఆయన ఫోన్ చేసిండు. సరే ఆయనకి పని ఉందంటే నేను కూడా వస్తా సార్ అని చెప్పేసి ఆయన కూడా బయలుదేరవచ్చు. ఇక అందరం కలిసి ఇక కొబ్బరికాయ కొట్టి ఇక దాని తర్వాత ఇక్కడ నుంచి రేకులు పోవాలి. రేకులు దాని తర్వాత ఇవన్నీ అన్నీ చూసేసుకొని ఈసారి మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేసినంత పెద్దగా ఉండకపోవచ్చు గణేశుడు కానీ అంటే షెడ్ అయితే అవుతుంది. కాకపోతే కొన్ని కార్యక్రమాలు మేము ఏం చేసినామంటే కొన్ని ముందుగా లిస్ట్ అవుట్ చేసుకున్నాం. డీజేకి ఇంత, లేకపోతే ఏదైనా డీజేకు డెకరేషన్కు పూజ సామాన్ పంతులు ఇవన్నీ కూడా డెకరేషన్ సామాన్ చాలా మంచిగా తీద్దాం ఈసారి అనుకొని అన్ని తీసి పక్కకి పెట్టినాం. తీసిన తర్వాత అలా రాత్రి ఏమైందంటే మొత్తం చిట్ట అయిపోయింది. 12:30 అయిపోయింది. చిట్ట అయ్యేసరికి వర్షం పడ్డదిగా. ఆ వర్షంలో మొత్తం అయిపోయిన తర్వాత చేతులు పట్టుకొని బయటికి వెళ్ళి చాయ్ తాగంపా అంటారు. నైట్ అంతా వర్షం ఉండదు. ఆ 12:30కి మళ్ళీ హరికృష్ణ ఆటో మన కార్లో కూర్చుంటే కార్లో సరిపోతలేం. 14 మంది మేము అయినాం, కార్లో సరిపోలే, కొందరు ఇంటికి వెళ్ళిపోయారు. ఇక లాస్ట్ హరికృష్ణ ఆటో తీసుకొచ్చి ప్యాసింజర్ ఆటో వెనక 3, వెనక 4, మధ్యలో 4, ఇటు 4, ముంగడ 3 తాటిబెల్లం చాయ్ 7 Hills పోయి గౌరవం 7 Hills పోయి అక్కడ తాటిబెల్లం చాయ్ తాగి ఇక వస్తే రిటర్న్ ఈ ప్లాన్ చేసుకుని వచ్చినాం. ఇప్పుడు వచ్చేసరికి 2:30 అయింది. పడుకునేసరికి ఈ డ్రీల్ సెండ్ చేసి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం. నితిన్ గారు రాత్రి ఫోన్ చేసి 3 గంటలకు బాగా ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని వాడు ఇక లాస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. 3 గంటలకు వండుకుంటే జస్ట్ ఇప్పుడు ఇంతకుముందుకి అంటే 6 గంటలకు అందరు లేచి మళ్ళీ వీడియో కాల్ ఒక గ్రూప్ ఉందంటే కదా మీ అందులో వీడియో కాళ్ళు ఆడియో కాళ్ళు మెసేజ్లు వామ్మో. సో అయిపోయింది, ఫైనల్ అయితే అయిపోయింది. ఇక ఇప్పుడు బయలుదేరితే కొబ్బరికాయలు తీసుకొచ్చి అందరం కలిసి ఒక 20 మంది ఉంటే మంచిగా ఉంటున్నాయి. కానీ డ్యూటీలో పోయే టైం అవుతుంది కదా, కొంతమందికి హాలిడే ఉంది, కొంతమందికి హాలిడే లేదు, అందరు జమ అవ్వచ్చు. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. ఇక క్యారీ ఆన్. ఓకే బాబాజీ, గుడ్ మార్నింగ్. పోయినా చెడి కాడికి అంత ఓకేనా? షెడ్ కాడ కోడి నిప్పినావా? బయటకు వచ్చినావా లేకపోతే షెడ్లోనే ఉందా? అలానే ఉందా? దానా పోసినావా? సరిపోతుందా దానా వీళ్ళకు? అదే తింటుంది, లేకపోతే చెట్లలో మొత్తం అలా తగ్గుతుంది. నయం చిన్న చెట్లు మామిడి చెట్టు ఒకటి ఉంది, దాన్ని ఏం చేస్తుందేమో ఏమో చెప్పలేము. మరి మామిడి చెట్టు బతుకుతుంది, లేదా కోడి స్మాష్ చేసేస్తుంది. అదేనా? సరే మీరు ఎప్పుడు వస్తారా? సరే క్యారీ ఆల్ ది బెస్ట్. సరేనా? రైట్. సో టైం వచ్చేసి 8 అవుతుంది మనకు. శిరీష కూడా ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేస్తా ఉన్నా. టిఫిన్ చేయకపోయినా శిరీష ఇంత పొద్దుల కర్రీ పెట్టుకున్నావు? టిఫిన్ చేయకపోయినా ఉప్మా వస్తే అయిపోతున్నాయి. కర్రీ వండినాక టిఫిన్ చేస్తావా? ఇది మధ్యాహ్నం కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? అని టిఫిన్ చేసినాక నిమ్మలంగా వంట చేసుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ అట్లా అంటావా? తర్వాత రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ రైస్ మన రైస్ చింటు బియ్యం అని అన్నారు కానీ వేడి తినచ్చు అంటావా? ఓకే క్యారీ. మన రైస్లో ప్రాబ్లం ఏంటంటే ఉస్కేనా దాన్ని ఏమంటారు?
ఉష్కరి మస్తు ఉష్కుంది, చిన్న 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 ఉన్నాయి అవి. అవి కంటికి కూడా కనబడతలేవు, గాలిస్తే మాత్రం బయటకు వెళ్తున్నాయి. అది కూడా కొద్దిగా పెద్ద ప్రాసెస్ ఉంది మనకు. ప్రతిసారి బియ్యం పెట్టాలంటే గాలిచ్చి పెట్టాల్సి వస్తుంది. అన్ని అంటే ఇక బియ్యం అయిపోయాక మొత్తం అంతే ఉంది. ఇప్పుడు అయిపోతుంది సిరిస 10 సంవత్సరాలు ఇంకా అవి అదే బావా అంటే వచ్చే పంట వరకు అయితే మనకు వచ్చే పంటకు మనం నాటేసి మళ్ళీ ఆ బియ్యం తినేంత వరకు కూడా ఈ బియ్యం అవుతాయి. అప్పటి వరకు ఉన్నాయి. ఇంకోటి మన బియ్యం అయితే చింటు బియ్యం అని చెప్పింది రైస్ మిల్ అన్న. అవి సాధారణంగా పట్టరట, మస్తు మిషన్ అయిపోతాడు గడికి. మన మిషన్ మస్తు చాలా అయిపోయింది అప్పుడు మనం బియ్యం పట్టేప్పుడు. ఏమో మరి అది జల్లెడ చక్క పట్టలేదా మరి ఏమైందో తెలియదు కానీ మిషన్లు అయిపోయినాయట. ఆ బియ్యము జర మరి ఏమైతే పాలిషింగ్ చేయనీకో దేనికో టైం పడుతుంది. అసలు నువ్వు చెప్తే ఈ టైంలో నేను పట్టేవాడిని కాదని చెప్పిన అన్న. ఇది అనుకో కూడా పట్టించేసింది కానీ గట్ల అయింది మన బియ్యం పరిస్థితి. లాస్ట్ ఇయర్ పంట మంచిగా ఉండే మన బియ్యం, మంచిగా ఉండే మంచి ఎదిగింది. ఇక ఈ ఇయర్ ఎట్లయితుంది, ఈ ఇయర్ మనం నాటేలేదు కాబట్టి వచ్చేసరికి మంచి బియ్యం వేసుకోవాలి. మళ్ళీ గిలని ప్రాబ్లం ఉండదు అని. ఇంకోటి ఏంటంటే మళ్ళీ బియ్యం కూడా ఎడ్లు నల్లపిల్ల కదా, ఈసారి రాలేక నల్లపిల్ల అదే అవి తక్కువైనా ఇవి ఎక్కువైనాయి. ఎప్పుడైనా బియ్యంలో అవి వస్తుండే మనకి చాలా. ఏదైనా సరే ఒక్క మిస్టేక్ వల్ల పెద్ద మిస్టేక్ అంటారు చూడు, ఇది కూడా అంతే. ఒడ్లు అంటే వేయడానికి మనకు అప్పుడప్పుడు దమ్ అవుతుంది కదా, ఒడ్లు ఎంత ఎండితే మనకు అన్నం అంత మంచిగా అవుతుంది. అందుకని ప్రతిదీ పర్ఫెక్ట్ చేయాలి, రైటా? ఇక దానికి ఓర్చుకోక తప్పదు. ఎవరు వేసుకున్న పొక్కలో వాళ్ళే పడుతుంటారు. అది ఎంతవరకు నిజమో అంటారు, కరెక్ట్ అన్నారా? నిజమేనా ఆ సామెత అంటారు అట్లా? ఏమో తెలియదు మరి. పాలు పోయాలా శిరీష? నీకు జ్యూస్ పట్టేసినమ్మా, జ్యూస్ పోసేస్తాను నీకు. జ్యూస్ తాగేసి పాలు పాప పాలు ఇప్పుడే పెట్టిన, పాలు వేడైనాక నీకు పోసేస్తా సరేనా? మన ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి ఎక్కడనే ఉంటాయి కదా. ఇగో ఈ ఫ్రూట్ అట్నే మిగిలిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కట్ చేసి జ్యూస్ వాడదాం. ఆ పాప శిరీష ఈ జ్యూస్ పట్టడానికి ఇంకేమైనా వేయాలా? ఇది ఒక్కటే వేయొచ్చా? షుగరా బెల్లం వేసుకుందాం మనం. లేదు ఇది ఒక్కటే మిక్సీ పడితే సరిపోతుంది కదా, ఇంకేమైనా యాడ్ చేయాలా అని. నువ్వు తీపి కోసం షుగర్ అన్నావు కదా, బెల్లం చేసుకోవచ్చు. ఇట్లా ఒక్కటి తాగొచ్చు కదా. ఓకే డన్. ఇది ఒక్కటి యాపిల్ ఉంటే బాగుంటుండే కానీ ఇది అది మిక్స్ చేస్తారు. పైనాపిల్ ఇది కింద, ఇది భూమిలో పెడతాయి కాబట్టి కింద యాపిల్. ఇది చూడు ఇంకా. అవును పాపది ఇది భూమిలో పెడితే పెరుగుతుంది అంటావు చెట్టు? గిరి ఇప్పుడు ఇది డైరెక్ట్ ఇట్నే పెడితే చెట్టు పెరుగుతుందా? మా సైడ్ పెరిగాయి ఇవి. ఏనికి వస్తాయి మరి? ఇది కానీ మస్తు ఉంటుంది. ఇదో ఈడ అది భూమి అంటే భూమిని బట్టి పంట పండుతుందట. మన సైడ్ పండదు అనుకుంటున్నా గెలిచేది. కానీ డిజైన్ మస్తు ఉంటుంది. ఇది ఏ సైడ్ పండిస్తారో ఏమో. ఇట్నే కాస్తాయి మరి. మై గాడ్ వెదర్ కూడా ఎంత చీకటి ఉందో. చెప్పదామా బావురా? అది పెరగబెట్టు. ఏది ఏడు పోతున్నావా? ఇంకా అయిపోలే నాట్లో? అరే అరే ఫుల్ బిజీ ఏమో. అయితే అత్తమ్మకు ఈ మిరపకాయల గురించి చెప్పినాం అనమాట. మేము పైన మిరపకాయలు ఎండబోసినాం కదా, గిన్నె తొడమని తీసి ఉంటుంది. మిగిలిన ఐతులు మొత్తం ఎండ తగిలితే మంచిగా లేచినాయి. బయకడ పెట్టేస్తామా అంటే ఇంకా విరగాలని చెప్పేసి చెప్పింది. ఇక వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. ఇప్పుడు నాట్ల సీజన్ కదా, నాట్లు ఇంకా అయిపోలే. ఇక టైం ఏంటంటే పోతా ఉన్నారు. నైట్ వర్షానికి చిట్టి జరుగుతుంది మనకు ఎవ్రీ మంత్ 15th అని చెప్పినాం కదా. ఇగో ఇల్లు వేసిరు, ఎందుకంటే ఇక వర్షం పడదు కాబట్టి మన యూత్ మెంబర్స్ మొత్తం వీడికి వచ్చారు, కొత్తిల్లు కడతారు బయట. ఇంకేడ పోయినా ఈ వర్షానికి ఏడ కూర్చోలేము, అట్లా అని చెప్పేసి కొత్తిల్లో కూర్చున్నా. ఇవి మన వాళ్ళందరూ షెడ్ కడుగురట, ఒకసారి పోయి చూద్దాం. ఇగో ఈ విషయం గురించి ఎన్నిసార్లు చెప్పినాం కదా, ఇక్కడ వాటర్ నిలుస్తాయని చెప్పేసి. పోవడానికి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది. వర్షం పడ్డదంటే ఇక ఇబ్బంది. ఇక్కడ మొత్తం నీళ్ళు అయితే మొత్తం ఏమి డస్ట్ మొత్తం ఇట్లా అయింది. నైట్ వచ్చింది కదా, వర్షానికి కదా. ఏమేమి స్టార్ట్ చేయాలి ఇంకా పని? ఇప్పుడు గడువు ఇచ్చినప్పుడు వేయాలన్నా. లేచిరా లేదు మళ్ళీ నైట్ మొత్తం నైట్ వరకు చేస్తూ ఉంటారు కదా, బయట చేసి అలసిపోయి వస్తూ ఉంటారు. అరే కుక్కలు పెట్టినారా? ఏం కాదు, డస్ట్ అట్నే ఉంటుంది, ఏం కాదు. ఈరోజు ముహూర్తం స్టార్ట్ చేసినామంటే మాకు గుర్తుంటుంది. నిన్న చేసామండి అసలు ఆగస్ట్ 15th కానీ అనుకున్నాం. ఈరోజు అష్టమి. అరే కృష్ణాష్టమి ఏమవుతుంది అన్న. ఇగో మంచి చేయాలనుకుంటే ఏ రోజు చేసినా ఏం కాదు, అది మంచి కాబట్టి అంతేనా. ఇప్పుడు వెల్డర్ వస్తే కొలతలు తీసుకుంటారా?
తీసుకోవాలి ఇప్పుడు వెదర్ వస్తాడు రాగానే కొలతలు తీసుకొని మరి సైజ్ చిన్న అవుతుంది కదా మొన్న మీరు కొలిచిన దానికి. అదే మైండ్ దొబ్బుతుంది ఇప్పుడు. ఇదేమో 20 ఫీట్లు ఉంది, ఇటేమో 18 ఫీట్లు ఉంది. మరి అట్లా 18 ఫీట్లకే వేయాలి ఇక. ఇదంతా వేస్ట్ అవుతుంది. ఇంకా వేస్ట్కి అవుతానా మనం ముంగట ఎంత జాగుంటే అంత మంచిది కదా. కాకపోతే చల్లు కడుతుంది జరా ఏం చేయాలి అంతే. పెద్ద వినాయక్ అటేమో తగ్గుతుంది కదా. అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఆఫీసర్. సో ఫైనల్గా అయితే మనం ఇక్కడ అయితే వచ్చేసినాం. ఇక్కడ ఒక కంప్లైంట్ అయితే ఇచ్చిపోదాం, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. దానికోసం అయితే ఇక్కడ వచ్చేసినాం. దీంట్లో మేము ఓన్లీ 5 పడతాం కాబట్టి 5 వచ్చేసినాం. నితిన్, అరుణ్, రాజు, శేఖర్ మేమైతే వచ్చేసినాం. చలో పోదాం ఇక లోపల. భారత్ మాతాకి జై. అందరి దగ్గర ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయింది, మా మండల ఆఫీస్లో కూడా అయిపోయింది. యాక్చువల్లీ ఇది ఏఈ ఆఫీసు. మంచి మాకు మొత్తం కరెంట్ ఇక్కడ నుంచే సప్లై అవుతుంది, మొత్తం ఇక్కడ నుంచే చేస్తారు అన్నట్టు. అబ్బాబ్బా మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్లీ ఈరోజు హాలిడే కాబట్టి అన్నీ బంద్ ఉన్నాయి, ఓన్లీ హెల్పర్స్ మాత్రమే ఎవరు. నెంబర్ అయితే తీసుకున్నాం, ఏఈ సార్ తోటి ఫోన్లో మాట్లాడదాం. ఇక ఇప్పుడైతే గజ్వేల్ పోదాం. గజ్వేల్ పోయి మనకు దానికి సంబంధించిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, మొత్తం ఎక్విప్మెంట్ ఏం పడుతుందో చూసుకొని వచ్చేసేద్దాం. పోదామా? అంబులెన్స్, దీన్ని అంబులెన్స్ అంటారా? అంబులెన్స్ ఎంత బాగుందో, జబర్దస్త్ అంబులెన్స్. యాక్చువల్లీ అది పెద్ద ప్రాసెస్ అట. అంటే మేము ఏం చేయాలంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉంది చూసారా మన షెడ్ పక్కన, ఆ ట్రాన్స్ఫార్మర్ తీసి రోడ్ అవతలేయాలి. దానికి ఏఈ సార్ తోటి కంప్లీట్ అంటే ఇక్కడ కంప్లైంట్ చేస్తే దానికి బిల్లు రావాలట. మళ్ళీ అది బిల్లు ఎక్కడ పెడతారో, కలెక్టర్ ఆఫీస్ పెడతారో, ఏం చేస్తారో కొంచెం ప్రాసెసే. సో అది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మాకే కాదు పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని అది తీసి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ వాటర్ ఏదో ఫోన్ ఒకసారి వాటర్ మొత్తం జమ అయిపోయినాయి. అర్థంగా ఉంది అక్కడ, అర్థంగా ఉంది, వాటర్ మొత్తం జమ అయిపోతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది. ఇక యూత్ తలుచుకుంటే ఏమేమి చేస్తాం అనేది ఒకటి స్టార్ట్ చేసినాం కదా. ఇగో ఇది పొజిషన్, వాటర్ అర్థింగ్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ నుంచి తీసేసి పక్కకి ఎప్పియాలి. ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసినాం. మళ్ళీ మనీ రావాలి. ఏమైందిరా ఏసీ అట్రా వెంట గిది గిది ఆడ రైట్ సైడ్ ఉంటుంది. అరే నీకు కాదురా, నీకు ఏం తెలియదు, డ్రైవింగ్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఏం తెలియదు కాదురా, ఏం తెలియదు నీకు డ్రైవింగ్ ఎట్లా ఇచ్చారా? డ్రైవింగ్ మంచిగా చేస్తాడా? ఇలా పొద్దుంతా మా ఎంబడే ఉంటున్నాను. మస్తు పనులు ఉన్నాయి ఈరోజు. దొరకక ఈరోజు దొరికిరు మీ అందరు. ఇవన్నీ ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన పనులు. గజ్వేల్ లా ఇక్కడ సిద్దిపేట నుంచి ఇక్కడ హైదరాబాద్ పోయే రోడ్ లా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లా ఇక్కడ మల్లికార్జున టిఫిన్ సెంటర్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సూపర్, ఎప్పుడు ఫుల్ రష్ ఉంటుంది. ఎవరెవరు తినలేదో అందరూ పోయి తినేసి తొందర. నేనైతే తిన్నా, నేను కూడా తిన్నా, మీ ముగ్గురే తినలే, నువ్వు వాళ్ళు ఇద్దరు. తొందర అది వస్తున్నప్పుడు ఒకటి వాటర్ బాటిల్ తీసుకురా సరేనా, తొందర రే. అవును, అదే ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా మామూలు ఈ రేట్లు చూస్తుంటే చాలా చుక్కలు కనిపిస్తున్నాయి. నిజంగా చాలా ఘోరంగా ఉన్నాయి. మేము ఏది జస్ట్ ఎస్టిమేషన్ వేయించుకున్నాం. దీనికి ఆల్మోస్ట్ 78,000 చెప్పి. ఇంతగానం పెట్టాలంటే మనతో కాదు, అంటే ఇది కాకపోతే మనకు మంచి క్వాలిటీ ఇచ్చిరట, అంత మంచిగా చేసిరట. సో ఇది వదిలేసి ఏమైందిరా ఈ ఫోన్ ఎందుకు కొనమంటుండేడు? ఎందుకు కొట్టారా ఫోన్ ని? ఏమో మరి చెప్పాలి. మస్తు నోబాయాను. సో మామూలు దూరం పరిస్థితి, చాలా ఘోరంగా పరిస్థితి అయితే. సో ఫ్రెండ్స్ ఇక్కడ నెంబర్ ఇచ్చారు, కానీ ఇది వర్కౌట్ అవ్వదు మనకు. ఎందుకంటే లోపల గట్ల కావాలట మనకు. అట్లా అంటే 10 కాలాల పాటు ఉంటుందట. ఓన్లీ గిట్ల అంటే 5 ఏళ్ళలో ఉంటుందట. గాలి వస్తే గట్టి గాలి వస్తే జమాక్ అవుతుందట. అట్లా వద్దంటారు మన వాళ్ళు. ఒరే రాజు పోనీ అయితే. అరే నార్మల్ షాప్లలో కూడా కనుక్కుందాం ఒకసారి. నార్మల్ షాప్ లో వాసిపోతుంది, చూద్దాం ఒక్కసారి చూద్దాం. సో గజ్వేల్ అయితే తిరుగుతున్నాం. ఒకవేళ ఇక్కడ కాకపోతే సిద్దిపేట పోతాం ఫ్రెండ్స్. సిద్దిపేట ఎవర్రా? పొన్నాల్. సిద్దిపేట దగ్గర ఉన్న పొన్నాల్ కూడా పోతాం ఫ్రెండ్స్. ఫైనల్లీ మనకైతే ఈ షాప్కి అయితే వచ్చేసినాం. ఈ షాప్ కూడా మనకు రీజనబుల్ అనిపించింది, దాంతోపాటు కొంచెం క్వాలిటీ కూడా మంచిగా అనిపించింది. అందుకని చెప్పేసి ఇక్కడ ఫైనల్ అయిపోయింది. ఆరా ఓకే రైట్. ఎన్ని వచ్చినాయి? 3 వేసిరా? ఇంకా 2 రావాలనా? రమ్మన్రా రాజాన్. ఇవి వచ్చేసి మనకు బేస్ కింద బేస్ వెజ్ నీకు తొందర రమ్మన్ రాజుగాడు.
వెయిట్ చూడాలని చెప్పు, రాసుకోమని చెప్పు. అరే చారైనా ఇంకో రెండు ఏమన్. వావ్, నిజంగా ఈ బిజినెస్ కూడా జబర్దస్త్ ఉంది ఫ్రెండ్స్, మస్తు ఉంటుంది. ఇది కూడా జబర్దస్త్ అంటే జబర్దస్త్, క్వాలిటీని బట్టి కిలోకి రేట్ అట. ఇక మనం కూడా ఇది కూడా వేసుకుంటున్నాం, ఇప్పుడు అన్నీ వేసుకుంటున్నాం. ఇక మళ్ళీ మనకు డబల్ పని ఉండొద్దని. దా భయ్యా ఫోటో కిలో ఫోటో ఇట్లా పట్టు. ఐసా करो. हाँ राइट, बहुत अच्छा है आप. మస్తు హార్డ్ వర్క్ లేరు నిజంగా, చాలా గ్రేట్ అసలు, చాలా అంటే చాలా గ్రేట్ నిజంగా. అరే వచ్చిడా రాజుగాడు. వావ్, చలో బేస్లు 4 వచ్చి 6 వచ్చినాయి. చెప్పు. దీంట్లో వెయిట్ తగ్గించలేము మనం. వద్దు, కింది గట్టిగా ఉండాలి. అరే కింద బరువు ఉండాలి అంతే. ఇవి ఉండాలి ఎట్లీ పరిస్థితిలో. 148. అరుణ్ జాగ్రత్త రాసుకో. చలో మన లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది మన ఇంటికి. మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది నిజంగా. మేము ఎన్ని రోజులు అనుకుంటాం తెలుసా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మేము 3 years నుంచి అనుకుంటున్నాం ఈ ప్లాన్. ఇవాళ కంప్లీట్గా ఈ రోజు వచ్చేసింది. నిజంగా మస్తు హ్యాపీ అనిపిస్తుంది, నిజంగా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంటే. సో ఫైనల్లీ మనకు 1,10,000 బిల్ వేసేసిండు మొత్తం అన్ని కలిపి. ఓన్లీ ఇది ఒకటి 66,000, ఇది ఒకటి 50 అన్ని కలిపి 1,10,000 వేసిండు బిల్లు. ఇక ఈ బిల్లులో మనం 66,000 సామాన్ ఇక్కడ తీసుకున్నాం. మిగతా సామాన్ వచ్చేసి సిద్దిపేట పోతున్నాం. ఆడ కాంటా అవుతుందట. ఆడ కాంటా అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావాలి. టైం ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు 2:40 అవుతుంది. ఇక్కడ ఇంకా మేము తినలేదు. తిన్న తర్వాత ఇక్కడ నుంచి గజ్వేల్ నుంచి బయలుదేరి సిద్దిపేట పోవాలి. ఏమ్రా మీకు అరే రాజు షర్ట్ మార్చిండే, వేరే షర్ట్ ఉండే, ఇప్పుడు వేరే షర్ట్ ఉండే. పొద్దున వేడి సాంబార్ తాగిండు. అయ్యో సాంబార్ తీసుకోకుండా మీరు ఎందుకు సాంబార్ మీద పడ్డది పొద్దున. సాంబార్ మీద పడ్డది అని చెప్పేసి రాజు షర్ట్ వేసేసి కొత్త షర్ట్ వేసేసుకున్నాం. సో ఫ్రెండ్స్ ఇది మా గజ్వేల్ ఫ్రెండ్స్, మా గజ్వేల్ నాకు బిర్యానీ తిని ఆకలి అవుతుంది. బిర్యానా? అరే మనం బాగా టోపేదాం బాగా ఇప్పుడు. అబ్బాబాబాబాబా బాగా నాకు దావత్ ఇవ్వాలి. ఎక్కడిదిరా? బ్యాలెన్స్ ఉన్న ఒక దావత్ ఇక్కడ చెప్పురా. మర్చిపోయాను. ఇక్కడ చెప్పురా. చేతు పడ్డప్పుడు కాదనా? ఏ చేతురా? ఏ చేతు కాక ఏ చేతు? ప్రసాదం చెత్తు ఆడు స్లాబ్ పోసుకుంటే నేను నంద అవుతాడు. సో యాక్చువల్లీ పొద్దున ఏమైందంటే వీళ్ళు టిఫిన్ చేయడం అదే తలనొస్తుందిరా మీ వల్ల నాకు జ్వరం వచ్చేటట్టు. నిజంగా ఫ్రెండ్స్, నిజంగా జ్వరం వచ్చేటట్టు ఉంది. యూత్ తోటి తిరిగితే రాత్రి 2:30 అయింది. ఒర్రి ఫ్రెండ్స్ ఇంటికి పోయి మంచి తినొచ్చు ఫ్రెండ్స్. మాకేం ఆకలి ఫ్రెండ్స్. అరే నాకు టాబ్లెట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే టైం తో తింటాడు ఫ్రెండ్స్. మేము తినలేము ఫ్రెండ్స్. అరే నువ్వు కూడా తిన్నావు రాబోదని చెప్పి 2 ఇడ్లీ తిన్నా ఫ్రెండ్స్. ఎవరైతే నేను ఒక్కనైతే తిన్నా, కానీ ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం మళ్ళీ ఆకలి అయితే ఆకలి ఆగడు ముందే. ఇప్పుడు పాపం హెవీ వెయిట్ మా ఓన్కి ఆకలి అస్సలు ఆగదు. టైం ఏమో 2:30 అయిపోయింది. ఇప్పుడు ఆడు షర్టు డైరెక్ట్ డ్రై క్లీనింగ్. ఇప్పుడు ఏం తినిపిస్తుంది? అందరు ఏం తింటే నేను అది తింటా. అందరూ తినిపించాలి. మండి తినురీ. ప్రజ్ఞాపూర్ సిద్దిపేటకి ఈషా రెస్టారెంట్ కొత్తగా పడ్డది. అవునవును, బిర్యానీ బాగుందంట. మనోలేదు అది, మన పిచ్చి చెప్పలేదు అది. అవునా? మనోలేదు. మరి ఆడికే పోదంట. ఆయన పోయి. ఓకే రైట్, ఈషా రెస్టారెంట్ పోయి కొంచెం బుక్కడి తినేసి. ఓరు మరి స్పాన్సర్ ఓరు నువ్వే బావా అయితే బీజేపీ నువ్వేనా కదా? మనమే నువ్వే తెలిసిన వాళ్ళ దగ్గర పోతే పైసలు క్రెడిట్ పెట్టి రావద్దురా. ఎప్పుడైనా తెలిసిన వాళ్ళ దగ్గర పోతే క్రెడిట్ పెట్టి రావద్దు. అరే మా ఇద్దాము మనం మనోళ్ళే అంటే అదే అంటున్నా. సో ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత తినేసిన తర్వాత మళ్ళీ సిద్దిపేట పోయి ఆడ వేయింగ్ చేసుకొని మళ్ళీ వచ్చేద్దాం. మా కళ, మేము అనుకున్న కళ 3 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం, మా కళ నెరవేరబోతుంది. 3 years ఎక్కువనే అవుతుంది. దాదాపు ఒక మనం ఎటువంటి 8 years 10 years పెడుతున్నాం. కానీ ఇక్కడ పెడతలేము, అక్కడ పక్కకు పెట్టినాం. కానీ మాకంటూ సపరేట్ షెడ్ లేక మాత్రం ఒక 4 years నుంచి మేము అనుకుంటున్నాం. ఇబ్బంది అవుతుంది. చలో రైట్ ఇషా రెస్టారెంట్. వావ్, ఇట్స్ ఎ బిగ్ డాడీ. వావ్ బాబాయ్, అప్పుడు బస్సు నడుస్తుంది బాబాయ్. ఓ మై గాడ్. ఇనుములో ఒక హృదయం వలిచేనే, ముద్దిమ్మంటూ నిన్నే కొలిచేనే. వెజ్ అండ్ నాన్ వెజ్ ఆరా? మంచిగా ఉంది. పార్కింగ్ ప్లేస్ కూడా బాగుంది. సూపర్.
ఇట్లా ఎందుకు పెడతారా ఇది ఆడ కూడా ఇట్లా ఉంటాయి కదా ఫోటో కోసం ఓన్లీ ఫోటో కోసం కదా ఇట్స్ నైస్ ఇట్స్ అమేజింగ్ ఇట్స్ ఫ్యామిలీ సెక్షన్ రే అరే ఫుడ్ వస్తారా మొత్తం అన్ని మొత్తం కంప్లీట్ చేసి రేదిరా లేదు జస్ట్ షాంపిల్ అంతే అది శాంపిల్కి లేదు మొత్తం కంప్లీట్ చేసి ఏదో పూజరా అని చెప్పేసి తోడుకొచ్చినాం స్నానం చేసుకొని వచ్చినాం ఇప్పుడు ఏమో మీరేమో టిఫిన్ చేసి వచ్చిరానా అంటారు మేమేమో అసలుకే తినకుండా వచ్చినాం తిన్నాగా ఎట్లా ఇప్పుడు తింటారు అరే ఇంత చిల్లు ఎవరు తాగుతారు ఇప్పుడు అది నేనే నైట్ 12 గంటల కాస్ట్యూమ్ లేదు కానీ మనకి గొంతు కూడా సక్కదా పూలు వద్దురా అని చెప్తున్నా ఒకటి నాకు ఐస్ క్రీమ్ తింటే ఏం లేదు కానీ ఈ వాటర్ తాగితే వచ్చినా మరి రాదారా ఈ ప్లేట్లు వేసిందిరా బొక్క ప్లేట్లు లేవట్నా నేను వద్దని చెప్పి స్మెల్ వస్తుంది అవి బొక్కలునే అని మంచి అరే ఏందిరా ఇది అసలు ఏంది ఇది బిర్యానీ ఇసా స్పెషలా ఈ స్పెషల్లోకి ఏం లేదు ఇది ఎట్లుందో గట్టిన ఉంది ఇది అరే నీకు అండ ఒక్కటే వేసినదిరా నేను ముందే సెడ్ చేసిన ఇంకేంది ఇక గట్టిగా ఉంటుంది పో సో తినడం అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం సిద్దిపేట నుంచి ఆల్రెడీ బయలుదేరిన బండి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం సో యాక్చువల్లీ ప్లాన్ లో చిన్న చేంజ్ ఏంటంటే సిద్దిపేట పోయినాం కదా సిద్దిపేట నుంచి తినేసి మళ్ళీ రిటర్న్ డైరెక్ట్ గణపతి దగ్గరకు వచ్చేసినాం యాక్చువల్లీ మేము ఏదేదో తినేసినాం అక్కడ పోము మా బావ అది గణపతి ఇప్పించేది ఉందట లాస్ట్ ఇయర్ ఒక పిల్లలకి ఇప్పించేది ఉన్నదట సరే చూద్దాం అంటే వచ్చినాం ఇక్కడ ఏం మనం ముట్టుకోండి ఏం లేదు జస్ట్ ఇక్కడ చూసడం అంత తప్ప ఏం చేసేది లేదు వాళ్ళు వచ్చేదాకా మనం ఇక్కడ చూద్దాం అట్నే మనకు కూడా కావాలి కదా చూద్దాం అన్నట్టు మనం ముట్టుకోము కదరా అరే తలవడంలో తప్పులేదురా చూసే కన్నులు మంచివైనప్పుడు చేసే పనులు గలీజు ఉండదు అంతే జేబుల గణేష్ మహారాజ్కి అంతే జోడు గంపల్లా నే జోలా జోలంటే నా పేరే ఎల్లమ్మ నే మా ఊరాలమ్మ అరే ఈ గణపతి మస్తుందా మనకు మస్తు సెట్ అవుతుంది లేపురా ఏ ముట్టుకోకు क्या अट्रैक्शन है अच्छा है बहुत अच्छा है ना ए पीछे भी है इधर सामने भी है पापा किधर गए बाडी डैडी किधर गए किधर इधर आ रहे उधर इधर बुलाओ इधर जय बोले गणेश महाराज की गणपति बाप्पा मंगल मूर्ति जय बोले गणेश महाराज की वाह 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 मंगल मूर्ति गणपति సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా అసలు సూపర్ అబ్బా ఎంత బాగా అంటే అంత బాగున్నాడు గణపతి गणपति महाराज इधर आओ इधर देखो बहुत अच्छा है बहुत अच्छा है इधर से देखो ఎంత అయింది చేపించడానికి మొత్తం 25,000 అంటే మీరు అమ్మింది చేపించడానికి ఎంత అయింది చేపియడానికి నాకు తెలియదు మీరు కొన్నారా ఏ వీలే చేసేటోళ్ళు వీలే మీరు అమ్మటోళ్ళ ఎంత మీరు అమ్మటోళ్ళు లేరు కొనలే అవి కొన్న ఆమె లెక్క అనిపిస్తుందా ఎవరు మీది హైదరాబాద్ బోయినపల్లి సరే ఇది ఫైనల్ ఏ రేట్ వస్తుంది మనకి పోయిందట్రా ఇట్లాంటి పీవీతో లేవా ఇంత బాగుంది కదా బాగున్నా నిజంగా ఇది నిమ్మలంగా పెట్టుకుందాం ఇంత మంచి కూర్చుంది కదా నిమ్మలంగా నిమ్మలాగా ఉన్నాడు లిష్ లెక్క లిషు సేమ్ నీకులాగానే ఉండు లిష్ లెక్క ఉన్నాడు మంచిగా స్టోన్స్ బాగున్నాయి ఇక్కడ స్టోన్ అసలు హెవీ వర్క్ మొత్తం చూడు లాస్ట్ నైట్ చేసినాం ఇవన్నీ ఈ stones అవునా? మీరే పెట్టినా వా 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 పెట్టి పోయాడు సూపర్ అసలు వా ఒక్కటే ఫ్రేమ్ లో ఇద్దరు అరే 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 ఒక్కటే ఫ్రేమ్ లా అది కూడా సిగ్నల్ పడే ప్లేస్ లా ఒక్కటే ఫ్రేమ్ లా అన్న అన్న ఇడ తమ్ముడు ఇక్కడ తమ్ముడు అక్కడ అన్న అదే ఇడ తమ్ముడు ఇడ ఇంకో తమ్ముడు ఇడ ఇంకా చిన్న తమ్ముడు ఆడ ఇంకా చిన్న తమ్ముడు వాటి కాంబినేషన్ సేమ్ కార్ సిగ్నల్ ఎంత సేపు పడుతుంది ఇంకా అది అంతే అది థర్డ్ బండ్ అంటారు అందుకనే రైట్ సైడ్ వస్తే థర్డ్ బండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ తెలుసా నీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడా లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఏమో లెఫ్ట్ సైడే బావా కనిపించేది అది పక్కా పక్కా మరి నీ కార్ కొన్న బండి కొన్నది ఈడ హోండా షోరూమ్ ఉంటాయి ఈడ గీయనా? నేను మన ఈయనే కొన్నది ఏ బండి అది అదేరా ప్యాషన్ ప్రో